But normally, what difference it makes payment to it? By 2217. 2217. Otherwise also 1 hour we need. Yeah. రూమ్ భలే చాలా ఇదిగా ఉంది. కాశీ గుడి పక్కనే ఎత్తున్నాను. ఒక ఓల్డ్ ఇల్లుని దే కన్వర్టెడ్ ఇంటూ హోటల్. ఎలా చేసినారంటే మాకు ఈ రూమ్ ఇచ్చారు, కాశీ కుటీర్ అని చెప్పి. అని చూడండి, ఓల్డ్ ఇల్లుని ఇలా మార్చేసినారు. ఇందులోనే ఏసీ పెట్టి, ఫ్యాన్ పెట్టి, అంటే పాతకాలం గూళ్ళు అవన్నీ పెట్టేసి దాన్ని పెయింటింగ్లు అవి చేసేసి, అసలు చూసారంటే విండోస్ కూడా ఇంకా పాతగా ఉంది అట్లే. మంచాలు కూడా చూడండి రాంగ్ వేస్తున్నారు. చాలా బాగా అరేంజ్ చేసేసి, రీమోడలింగ్ చేసేసి. డోర్లు చూడండి, నా హైట్ ఉందంతే డోర్లు. ఎదురుకున్న బాత్రూమ్, ఇది బెడ్రూమ్. ఇది 2200 అని తీసుకున్నారు. పైన కూడా రూమ్లు ఉన్నట్లుంది. ఇదేదో హాల్, కామన్గా కూర్చొని ఆ కాలం భోషాణాలు అంటారు చూడండి, దాన్ని సిట్టింగ్ ప్లేస్గా మార్చేశారు. పాతకాలం ఇది చూడండి, సిమెంట్ది, సున్నాలది టేబుల్, చైతన్య కుటీరు, గంగా దర్శనం, అలాంటివి తమాషాగా పెట్టేసి ఉన్నారు. పైన కూడా రూమ్లు కనిపిస్తుంది. అక్కడ మంత్రకక్ష అని రాస్తున్నారు. ఇది కాశీ కుటీర్ అనే జాగాలో మేము ఉన్నాము. వీళ్ళు ఇక్కడ దీంట్లో మిస్ట్ ఆఫ్ పూజలు చేసుకున్నారు బాగా. కైలాష్ హోమ్ స్టే, ఇన్క్రెడిబుల్ ఇండియాలో కూడా ఉన్నారు వాళ్ళు. నిధి అనేసి కైలాష్ హోమ్ స్టే అని చెప్పి అందులో ఈ రూమ్స్ తీసుకున్నారు. చాలా కామెడీగా ఉంది. కాశీలో ఉన్నాము, చూద్దాం ఎలా ఈరోజు అయ్యగారిది దర్శనం అవుతుంది. కాశీ ఘాట్కి వెళ్ళాలి, కాశీ దీనికి వెళ్ళాలి, గుడి వీధికి వెళ్ళాలి, అన్నపూర్ణేశ్వరిని చూడాలి, కాలభైరవనాథ్ని చూడాలి, గంగా హారతి చూడాలి. ఇవన్నీ చూసుకుని మీకు వీడియో చేస్తాను. బాయ్, గుడ్ డే, టేక్ కేర్. గంగా దామ్ ఇచ్చారు మాకు. ఇక్కడ రూమ్లు ఇచ్చిన జాగలో చాలా పాత ఇల్లు. మీరు చూసారంటే ఇవన్నీ రాళ్లతో ముందంతా త్రాయలు అంటారు, అట్లాంటివి వేసి కట్టిన ఇల్లు. అందులో నుంచి కొంచెం రీమోడల్ చేసేసి ఇచ్చారు. చాలా బాగుంది చూడండి. ఇదైతే అసలు పెయింటింగ్స్, చిన్న చిన్న విషయాలు కూడా చాలా మంచిగా చేస్తున్నారు. ఇక్కడ వినాయకుడు చూడండి బాగుంది. ఐఎమ్ గోయింగ్ టు కాశీ దర్శన్. ఓకే, అటు చూడ, కాశీకి బయలుదేరుతున్నాము. కాశీ విశ్వనాథ దర్శనం చేసుకుని వస్తాం. కాశీలో ఉన్నాము, ఇష్టానికి బొట్లు పెట్టేశారు. ఇది వచ్చి కాశీ మెయిన్ విగ్రహం ప్రకారం గోల్డ్ తాపడం మొదలుపెట్టున్నారు. పైన శూలం కనిపిస్తాం చూడండి, అది ముఖ్యమైన కాశీ విశ్వనాథుడి ద్వారం. వెనకాల 3 గోపురాలు ఉంది యాక్చువల్గా. అది చాలా బాగా పాలాభిషేకం కూడా చేసుకున్నాము. ఇక్కడ చూసారంటే ఒక మసీదు ఉంది, దాని కింద ఒక శివుని గుడి దొరికిందని చెప్పి, జ్ఞానవాపి అంటారు దాన్ని, వ్యాసుడు ఆ కాలంలో ప్రతిష్ఠించింది. అక్కడ ఒక లింగం కూడా ఉంది. ఈ శివుడి దగ్గర నుంచి ఇంచుమించు ఒక 20 అడుగుల దూరంలోనే ఆ మసీదు కింద ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి కోర్టు కేసు జరుగుతోందంట దీనికి. మేము ఆ గుడి కూడా చూసాము కింద. ఇప్పుడు రీసెంట్గా ఇది కనిపెట్టి ఆ మసీదు కింద దొరికింది. ఇక్కడ ముఖ్యమైన కాశీ విశ్వనాథుడు చూసాము, చాలా బాగా జస్ట్ చూడండి.
అయింది దర్శనం, ఇప్పుడే వచ్చా. చూసారంటే ఫుల్ గుడి ముందు చాలా బాగా చేసేస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడంతా లింగాలు ఉండేది, ఇప్పుడు అన్ని ప్రాకారాలు బాగా కట్టేసి చాలా బాగా క్లీన్గా శుభ్రంగా చేసేస్తున్నారు. రష్ చూసారంటే ఆన్లైన్లో బుక్ చేసుకొచ్చిన దాని నుంచి 1/2 అవర్ అయింది, లేదంటే 7:30కు 9కి నిలుచుకున్న దర్శనాలు అయిందంట. ఇంకా మేము నెక్స్ట్ విఘ్నేశ్వరి దగ్గరికి వెళ్తున్నాము. థ్యాంక్ యూ. ఇక్కడి నుంచి చాలా బాగుంది. ఇదే ముఖ్యమైన గోపురం, కాశీ విశ్వనాథుడి గోపురం. బంగారు తాపడం ఇప్పుడే మొదలుపెట్టారు. ఇది ఇప్పుడు రీసెంట్గా కట్టిన ద్వారం. ఇది ముఖ్యమైనది కాశీ విష్ణు. ఇప్పుడు అన్నపూర్ణేశ్వరి దగ్గరికి వెళ్దాము. కాశీ విశ్వేశ్వరాయ నమః. ఇక్కడ చూడండి బెనారస్ చీరలు పెట్టున్నారు బాగా. బెనారస్ అంటే సిల్వర్ జరీతో ఉంటుంది. చాలా శారీస్ 15% డిస్కౌంట్ అని సువర్ణ వాహిని అని పెట్టున్నారు. కాశీకి వెళ్తున్నాము. సన్న సంధి అంటే చూడండి ఎంత సన్న సంధి ఉన్నట్టు భోజనాలయం అని చెప్పి అప్పటి నుంచి ఆ కాలంలో నుంచి కాశీ అన్నిటికీ ఇష్టం ఉంది. భోజనశాల ఉంది. భోజనశాల ఒక 7 ఏళ్ళ ముందు వచ్చాము, అదే ఉంది. తుండి గణపతి అని చెప్తున్నారు. తుండి శంభో శివాయ నమశివాయ నమశివాయ. కాశీ విశ్వనాథ్కి కాశీ విశ్వనాథ్ మంగేశ్వరాయ మంగేశ్వరాయ హర హర మహాదేవ్కి. కాశీ విశాలాక్షి మురుగుడితో అమ్మవారు చాలా బ్రహ్మాండంగా నిల్చున్నారు. 108 శక్తిపీఠాల్లో విశాలాక్షి అమ్మవారు ఒకటి. 4th గేట్ ఎంట్రన్స్, గేట్ 1 ఎంట్రన్స్ ఇదే. చాలా బాగుంది చూడండి. ఇక్కడి నుంచి శివుడు బాగా ఇది కనిపిస్తున్నాడు. శంభో శివాయ హర హర భారత్ మాతాకి జై. శంభో శివాయ. ఇక్కడ చాలా బాగా ఓపెన్ స్పేస్ కట్టారు. ఇప్పుడు ఇక్కడి నుంచి నడిచి వెళ్తే అక్కడే ఘాట్ వచ్చేస్తుంది. ఘాట్లో ఫుల్ గుడి దగ్గర నుంచి అట్లే డైరెక్ట్ గుడి దగ్గర నుంచి డైరెక్ట్గా ఘాట్స్కి 80 ఘాట్ అంటారు. ఇక్కడ 88 ఘాట్లు ఉంటాయి. అన్ని దేవుళ్ళకు గంగా దగ్గర ఉన్న ఘాట్స్ అంటే గట్టు, రివర్ బెడ్స్ని ఘాట్ అంటారు. 80 ఘాట్ అంటే 80 ఘాట్స్ ఉంటుంది ఇక్కడ. సాయంకాలం 6 గంటలకు 6 చక్కగా గంగా హారతి జరుగుతుంది. ये भैया इधर भैया बैग ऑफ लॉकर मंदिर में बैग ऑफ नहीं जाता है सर, लॉकर में जमा कर दीजिए. గంగాఘాట్ నుంచి బోట్లో వెళ్తున్నాము. చూడ
ఈ బోట్లో కూర్చోమన్నారు. ఇదంతా గంగా ఘాటే. గంగా హారతికి సాయంకాలం 7 గంటలకి హారతి ఉంటుంది. 5:40 అయింది. ఎంత చీకటిగా ఉంది చూడండి, చాలా మటుకు. ఇక్కడ 80 ఘాట్ అంటారు, 80 ఘాట్లు ఉంటాయి. ఘాట్లు అంటే ఆ గట్లు, రివర్ బెడ్స్ని ఘాట్స్ అంటారు. ఇక్కడ 7 గంటలకు గంగా హారతి. మేము రివర్లో నుంచి గంగా హారతి చేసుకుందాం అనుకుంటున్నాము. చూడాలి ఎలా జరుగుతుందో. 80 ఘాట్లో ఇప్పుడు రోమింగ్ తీసుకెళ్తాడంట. 80 ఘాటు చూపిస్తానని చెప్పాడు, చూస్తాం. యాక్చువల్గా శివుడికి ఈరోజు పొద్దున ఫస్ట్ వెళ్ళడము కాశీ విశ్వనాథుని చూసుకున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ తుండి గణపతి దారిలో చూసాము. బయట వస్తూనే అన్నపూర్ణేశ్వరి దగ్గరికి వెళ్ళి భోజనం చేసాము. మంచి భోజనము, పప్పుచారు వేసి మజ్జిగ పులుసు వేసి చాలా బాగా వేడివేడిగా వడ్డించి, ఏదో బఠానీలు వేసి ఒక గింజల కూరగాయ పెట్టారు. ప్లస్ రెండోసారి మంచిగా తిక్కుగా మజ్జిగలంతా ఇచ్చారు. చాలా బాగుండింది అన్నపూర్ణేశ్వరి. అమ్మవారు అయితే చాలా బాగా అనిపించారు గుడిలో అలంకారంతో. నెక్స్ట్ నేరుగా దీనికి వెళ్ళాము, కాశీ విశాలాక్షి అమ్మవారిని చూసుకున్నాము. మధ్యలో ఒక హనుమంతుడి గుడి చూసాము. ఆ దారిలో వెళ్తే ఇప్పుడు కాలభైరవుని చూసేసి వస్తున్నాము. నెక్స్ట్ 80 ఘాట్ చూడాలి. ఇక్కడ ఈ హారతి టైంలో ఎలా తీసుకెళ్తారో చూడాలి. నీళ్లు ఎప్పటిలాగా ఆహగా మోటార్ బోట్లు తిరగడం వలన పొద్దున చూస్తే ఎలా ఉంటుందో కానీ ఇప్పుడైతే మటుకు నల్లని రంగులో ఉంది. బోటింగ్ స్టార్ట్ అవుతుంది. చూడండి, గంగా నది పరవళ్ళు తొక్కకుండా సాఫ్ట్గా ఉంది. గంగా నది ఒడ్డులో 80 ఘాట్ అంటారుగా, ఒక ఘాట్లో కూర్చుని ఉన్నాము. ఇప్పుడు పడవలో హారతికి వెళ్తున్నాము. ఒక దీపం మీద ఇచ్చారు, చూద్దాం. గంగా హారతి టైంలో దీన్ని ఇవ్వమని చెప్పారు. స్టీమర్ లాంటిది కూడా పెట్టున్నారు, అలక్నంద అంట. ఈ బోటుకే 300 అన్నారు. అందులో ఎంత తీసుకుంటారో తెలీదు. బోటు బయలుదేరింది గంగా హారతి. జై గంగా మాతాకి జై. ఘాట్ అంటారు కదా, దీంట్లో 80 ఘాట్లు వీడు చూపిస్తాడో తెలియదు కానీ చాలా మటుకు కవర్ చేస్తామని చెప్పాడు. 80 ఘాట్లో 80 ఘాట్లో మొదటి ఘాటు, 80 ఘాట్లో ఒక రెండో ఘాట్కి వచ్చాము. బోట్లో వెళ్తున్నాడు కాబట్టి మెల్లగా వెళ్తున్నాడు. చాలా ఘాట్ల పేరు చెప్తున్నారు, ఏదో ఒక్కొక్కటి ఒక్కొక్క ఘాటు. ఇలా పైకి ఇలా ఒక్కొక్క ఘాటు దాటుకుంటూ వెళ్దామంటే గట్టు మీద రివర్ బ్యాంక్ మీద అన్ని రకాల గుళ్ళు వస్తాయి. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు లేదంటే స్టేట్స్ వాళ్ళు అలా కట్టిపెట్టి ఉంటారు ఘాట్స్. అన్నీ శివుడి గుళ్ళు ఉంటాయి. ఇలా మెట్లకి వెళ్తే విశ్వనాథ గుడి వచ్చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక ఘాట్లో హారతులు జరుగుతున్నట్టుగా ఉంది. ఘాయ్ ఘాట్లో ఆల్రెడీ హారతి చేస్తున్నారు. ఇది ఒక మినీ పూజ అంట, చాలా బాగా చేస్తున్నారు. గంగా నది చూడండి, ఆనందవన్ అంటున్నారు. ఇవన్నీ కట్లు. పొద్దున్నలో వచ్చామంటే అందరూ ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తూ అలా కనిపిస్తారు. మనం ముఖ్యంగా చూడాల్సింది మణికర్ణికా ఘాట్. అక్కడ దహన సంస్కారాలు జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ ఘాట్స్లో అంతా విడివిడిగా అందరూ అన్ని స్వామీజీలు ఘాట్లు కట్టున్నారు.
ఘాట్లు ప్రతిలో వచ్చి పడవలో వెళ్తూ సాయంకాలం హారతి చూస్తున్నాము. 80 ఘాట్లలో ఒక్కొక్క ఘాటుకు ఒక పేరు పెట్టున్నారు. అన్ని ఘాట్ల నుంచి మెట్లెక్కి లోపలికి వెళ్తే కాశీ విశ్వనాథుని గుడి వచ్చేటట్లు కట్టున్నారు. ఇక్కడ చూసారంటే మొత్తం శూలాలే ఉన్నాయి. మొత్తం శూలాలే ఇవన్నీ చూసారంటే. ఇక్కడ వేల సంఖ్యలో గుళ్ళు ఉంటాయి. ఇక్కడ ఒక కోటలాగా ఒక మోడల్లో కట్టున్నారు. ఆ కళల రాజులు కట్టుంటారు. ఇలా చూసారంటే అన్ని మెట్లెక్కితే వెళ్ళేది ఘాట్ల నుంచి బయటికి. రకరకాల ఘాట్లో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది గణేష్ ఘాట్ అని రాస్తున్నారు. ఇలాగ 80 ఘాట్లు ఉంటాయి. ఒక ప్రత్యేకించి హారతిచ్చే ఘాటు కొద్దిసేపు ఇక వస్తుంది, చూద్దాం. గంగా ఘాట్ అని ఉంది. గంగా మహల్ ఘాట్ చూడండి. మణికర్ణిక ఘాట్ దగ్గరికి వస్తున్నాము. చూసారంటే ఇక్కడే మోస్ట్లీ చాలా మటుకు దహన క్రియలు జరిగే ఘాట్ లాగా ఉంది. చూసారంటే ముఖ్యం దహన క్రియలు జరుగుతూ ఉంటుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకే ఇక్కడ దహన సంస్కారాలు జరుగుతాయి అంటారు మన పూర్వీకులు. నిత్యం ఇక్కడ శవాలు దానం చేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి గుడికి తీసుకెళ్ళి శివయ్యకి భస్మహారతి చేస్తారని చెప్తారు. రాత్రి 10 గంటలకు పైన భస్మహారతి ఉంటుంది. అక్కడే హరిశ్చంద్ర ఘాట్లో ఒక నిత్యం ఒక మండుతూ ఉంటుందంట ఒక దీపము. అందులో నుంచి కొరివి తీసుకొని వచ్చి ఇక్కడ పెడతారని చెప్తారు. ముఖ్యమైన ద్వారం విశ్వనాథ్ గుడికి నేరుగా వెళ్ళడానికి ఇప్పుడు మోడీ గారు వచ్చాక కొత్తగా కట్టిన ఈ ఘాట్లో నుంచే నేరుగా గుడికి వెళ్ళిపోవచ్చు విశ్వనాథ్ దర్శనానికి. అంటే ముందు స్నానాలు చేసి వెళ్ళే వాళ్ళకి ఇది దగ్గర దారి. చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారు. నేను ఒక 7 సంవత్సరాల ముందు వచ్చినప్పుడు ఇవన్నీ లేదు. మోడీ గారు పుణ్యమాని ఇవన్నీ చాలా బాగా తయారు చేస్తున్నారు శుభ్రంగా. ఒక ప్రత్యేకించి ఘాటు నేరుగా విశ్వనాథ్ గుడికి వెళ్ళేట్లుగా కట్టారు. దాన్ని లలితా ఘాట్ అంటున్నారు. లలితా ఘాట్ దగ్గరకు వస్తున్నాము. గంగా హారతి దగ్గరకు వచ్చేస్తున్నట్టున్నాము. అక్కడే హారతి జరుగుతుందంటున్నారు అందరూ. చూద్దాం. సుమారు ఒక 20 ఘాట్లు దాటి ఉంటాం గంగా హారతి రావడానికి. ఇంకా మెల్లగా అన్ని బోట్లు వచ్చి ఆ హారతి దగ్గర చూస్తూ ఉంది. హారతి ఇచ్చే ప్లేస్ నిండిపోతుంది బోట్లతోటి. ఇక్కడ గంగా హారతి జరుగుతూ ఉంది. ఇక్కడ గంగామాతకి హారతి జరుగుతూ ఉంది. గంగా హారతి అయిపోయింది. జనాలు ఉన్నారు.
కేదార్ ఘాట్ అంటారు. కేదారేశ్వర్ ఘాట్ అంటారు. ఇక్కడ అర్ధనారీశ్వరుడు విగ్రహం ఉంటుంది అక్కడ. శివ శివ. గంగానదిది హారతి అయిపోయింది. గంగానది ఘాట్ నుంచి గంగోత్రి దగ్గర నుంచి ఇప్పుడు అట్లే శివ శివాయ ఇక్కడ పండ ప్రదానం చేస్తారు పొద్దున్నలో. కేదార్ ఘాట్లో దిగాము. కేదారీశ్వరుడు అంటే అర్ధనారీశ్వరుడు ఉంటాడు, చూడ్డానికి వెళ్తున్నాము. జై గంగా మాతాకి. గంగా ఘాట్లో కేదార్ ఘాట్లో ఉన్నాము. గంగా నది తీరాన కాశీ విశ్వనాథుడి దర్శనమైనాక గంగా హారతికి వచ్చాక less than 700 meters దా చూపిస్తుంది వాటర్. హర హర మహాదేవ్కి, హర హర మహాదేవ్కి. కేదార్ ఘాట్ నుంచి గంగా వ్యూ, గంగా చుట్టూ ఇక్కడ ధన సంస్కారాలు జరుగుతూ ఉంది చూడండి. ఇక్కడ ఇది ఒక ఘాట్. గంగాదేవి గట్టు మీద ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. देवराज सेव्यमान पावनं कृपङ्कजं व्यालयज्ञसूत्रबिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे। ॐ श्री गंगे नमो नमः। हर हर गंगे नमो नमः। जीवनदायनि नमो नमः। मुक्तिदायनि नमो नमः। ॐ श्री गंगे नमो नमः। हर हर गंगे नमो नमः। जीवनदायनि नमो। హనుమానికి జై. అన్ని కాశీ విశ్వనాథుడి గుళ్ళే. నంది చూడదు, నంది గోపురం. దర్శనం అయిపోయింది కాశీ విశ్వనాథుడిది. జై శ్రీరామ్. కాశీ విశ్వనాథ్ మహారాజ్కి జై.